సో వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ Q&A వీడియో ఆఫ్ మై ఛానల్. హలో గైస్! ఈసారి కూడా మీరు చాలా అంటే చాలా కామెంట్సే చూసారు. అండ్ ఈ కామెంట్స్ అన్నిటికి రెస్పాండ్ అవుతూ మీరు అడిగిన ఎవ్రీ క్వెషన్‌కి ఆన్సర్‌ని ఇస్తూ ఈ వీడియోలో అయితే మనం చేయబోతున్నాం. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. చాలా క్వెషన్సే అడిగారు. బెన్ 10లో ఉన్న ఏలియన్ ఎక్స్‌ని మన మార్వెల్‌లో ఉన్న నల్ ఓడించగలడా లేదా? అండ్ అలాగే థానోస్ మోస్ట్ పవర్‌ఫుల్ వెర్షన్ ఏంటి? అసలు థానోస్‌కి కాస్మిక్ పవర్స్ ఉంటాయా లేదా? అసలు స్కార్లెట్ విచ్ పవర్‌ఫుల్ ఫార్మ్ ఏంటి అసల? ఒకవేళ స్కార్లెట్ విచ్ పవర్‌ఫుల్ ఫార్మ్ అయిన ఒమేగా స్కార్లెట్ విచ్‌కి మరియు బియాండర్‌కి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు? అండ్ అలాగే నా ఫేవరెట్ యానిమే క్యారెక్టర్ గురించి కూడా అడిగారు. దాంతో పాటు డీసీలో ఉన్న షజామ్ వీక్‌నెసెస్ ఏంటి? అబ్బో! 1 కాదు, 2 కాదు. చాలా క్వెషన్సే అడిగారు. సర్లే ఆటికి ఆన్సర్స్ ఇచ్చేద్దాం. బట్ ఛానల్‌కి ఇప్పుడే కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయి. ఫస్ట్ క్వెషన్, డీసీలో షజామ్ ఉంటాడు కదా బ్రో! తనకేదైనా వీక్‌నెస్ ఉందా? అబ్బో బ్రో! చాలానే ఉంటాయి బ్రో వీక్‌నెస్‌లు. ఫస్ట్‌గా మనం మాట్లాడుకోవాల్సిన మేజర్ వీక్‌నెస్ తన పేరు. ఏంటి? పేరు కూడా ఒక వీక్‌నెసేనా అంటే, అవును బ్రో! పేరు కూడా ఒక వీక్‌నెస్సే. యాక్చువల్లీ షజామ్‌గా ఉండేది బిల్లీ అని ఒక చిన్న బాలుడు. అయితే తను షజామ్ లాంటి గాడ్ ఫామ్‌లోకి మారడానికి షజామ్ అని వర్డ్ చెప్పి ఒక లైట్‌కి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు గాని తను గాడ్ ఫామ్‌లోకి మారలేడు. ఒకవేళ తను గాడ్ ఫామ్ నుంచి నార్మల్ ఫామ్‌లోకి మారాలంటే మళ్ళీ షజామ్ అని పేరు పలకాలి. సో ఫైట్ మధ్యలో తను గనక షజామ్ అని అంటే తను వెంటనే పిల్లోడిలా మారిపోతారు. ఆ టైంలో ఈ పిల్లోడిని ఎవరైనా పట్టుకొని తన నోరు మూసేస్తే చాలు. ఇంక తను చచ్చినా గాని గాడ్ ఫామ్‌లోకి మారలేడు. సెకండ్ వచ్చేసరికి ఎన్రిచిథియం మెటల్. నార్మల్‌గా సూపర్ మ్యాన్‌కి క్రిప్టోనైట్ అయితే వీక్‌నెస్. అయితే ఈజిప్ట్‌లో ఎండ్రిచిటియం అనే ఒక మెటల్ అయితే ఉంటది. ఈ ఎండ్రిచిటియం అనే మెటల్ ద్వారా షజామ్‌ని ఓడించేయొచ్చనమాట. ఆ మెటల్‌తో ఒక స్వార్డ్ గాని, ఏదో ఒక వెపన్‌ని సంథింగ్ క్రియేట్ చేసి ఆ మెటల్‌తో మన షజామ్‌ని కిల్ చేసేయొచ్చు. నాట్ ఓన్లీ షజామ్, బ్లాక్ యాడమ్‌కి కూడా ఈ వీక్‌నెసెస్ అనేవి వర్తిస్తాయి. సో, ఇంకా షజామ్‌కి ఇంకేదైనా వీక్‌నెస్ ఉందంటే తనకంటే పవర్‌ఫుల్‌గా ఉన్నోళ్ళ చేతుల్లో అయినా తను ఓడిపోయే ఛాన్స్ ఉందనమాట. సెకండ్ క్వెషన్ వచ్చేసరికి బియాండర్ వర్సెస్ ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్. సో, బియాండర్ వర్సెస్ థానోస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్ ఎవరో తెలుసుకుందాం. ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్ వచ్చేసరికి మన గుండు మామైన థానోస్ యొక్క వెర్షన్స్‌లోనే పవర్‌ఫుల్ వెర్షన్. ఈ వెర్షన్ యొక్క స్టోరీ గురించి చెప్పాలంటే మార్వెల్ సుపీరియర్ గాడ్ అయిన ది వన్ అబోవ్ ఆల్ ఆస్ట్రల్ కాస్మిక్ రెగ్యులేటర్స్‌నైతే క్రియేట్ చేస్తాడు. అయితే ఒకరోజు అది థానోస్‌కైతే దొరికిద్దనమాట. అండ్ అది దొరికిన తర్వాత ఆ ఆర్టిఫాక్ట్‌ని అయితే తీసుకుంటాడు. అండ్ ఆ ఆర్టిఫాక్ట్ హెల్ప్‌తో థానోస్ డెత్, ఎటర్నిటీ, ఇన్ఫినిటీ, ఆబ్లివియన్, లివింగ్ ట్రిబ్యునల్, వాచర్, గెలాక్టస్, కేయాస్ కింగ్ చెప్పాలంటే చాలామంది కాస్మిక్ ఎంటిటీస్‌నే ఓడించేస్తాడు. సో, ఇంకా బియాండర్ గురించి ఏం చెప్పాలి భయ్యా! బియాండర్ గురించి ఆల్మోస్ట్ మన ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ బియాండర్ పవర్స్ అయితే బియాండబుల్. అండ్ ఇంకా బియాండ్ యొక్క పవర్స్ గురించి చెప్పాలంటే తనకి లేని పవర్ అంటూ ఉండదు. ఇంకా బియాండర్‌ని ఓడించడం అన్నా కష్టమే. అయితే ఇప్పుడు మీరు అంటారు, "అరేయ్! నువ్వేంట్రా ఇప్పుడు థానోస్ గురించి చెప్పి, ఇప్పుడు బియాండర్ గురించి చెప్తున్నావంటే" యాక్చువల్లీ నేను ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్ గురించి ఇప్పుడే చెప్పాను. బట్ ఇప్పుడు కొంచెం బియాండర్ గురించి కూడా బేసిక్స్ మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు నిజంగా బియాండర్ ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్‌ని ఓడిగలడా? లేదా? ఎందుకంటే ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్ క్రియేట్ చేసిన ఫీట్స్ అలాంటివి. ఒకసారి చూసుకోండి, ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్ కన్ వచ్చేసరికి బియాండర్ కంటే కూడా మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ లైక్ లివింగ్ ట్రిబ్యునల్, ఇంకా లార్డ్ కేయాస్, వన్ అబోవ్ ఆల్ కాదు, వన్ అబోవ్స్. ఈ వన్ అబోవ్స్ ఎవరంటే మార్వెల్‌లో వచ్చేసరికి వన్ అబోవ్ ఆల్‌కి కొన్ని అవతార్స్ అనేవి ఉంటాయి. అంటే తనలాంటి కొన్ని సెంటినల్ బీయింగ్స్ ఉంటాయి. ఆళ్ళనమాట. ఇటువంటి వాళ్ళు ఎంతోమందిని ఈ ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్ అయితే ఓడించాడు. సో, మరి ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్‌కి మన బియాండర్ టఫ్ ఫైట్ ఇస్తాడా? లేదా? ఒకటే ఆన్సర్. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇవ్వలేడు. ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్ లివింగ్ ట్రిబ్యునల్ అండ్ నియర్లీ చాలా అంటే చాలా కాస్మిక్ ఎంటిటీస్‌ని ఓడించేసాడు భయ్యా! నిజంగా చెప్తున్నా ఆ టైంలో ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్‌ని అడ్డుకునే మనగాడుంటే ఒట్టు. అంటే ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్ యొక్క ఆ పవర్ ముందు ఒక్కడు, ఒక్కడు కూడా నిలబడలేదు. సో, బియాండర్ ఎంత భయ్యా ఆఫ్టర్ ఆల్. అంటే ఇక్కడ నేను బియాండర్‌ని తక్కువ చేయట్లా. బియాండర్ కూడా కాస్మిక్ ఎంటిటీయే ఒప్పుకుంటాను.
కానీ అక్కడ ఆస్ట్రల్ రిలేటర్ థానోస్ సాదాసీదావుడు కాదు భయ్యా. మామూలోడు కాదు. ఆడు 1 అబోవ్ అవతారైన 1 అబోవ్స్‌ని ఓడించేసాడు. సో, అందుకని బియాండర్ అయితే ఓడిపోతాడనమాట. సో, అర్థమైంది కదా! ఆస్ట్రల్ రెగ్యులేటర్ థానోస్ ఎందుకు గెలుస్తాడు అని. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏలియన్ ఎక్స్ వర్సెస్ నల్. ఇది కామెంట్ చేసిన జీవరతన్ బ్రోకైతే అసలు నీకెలా వచ్చింది బ్రో ఈ ఆలోచన? ఒకవైపేమో మార్వెల్‌లోనే డార్కెస్ట్ కింగ్, ఇంకోవైపేమో బెన్ 10కే గాడ్ లాంటి క్యారెక్టర్ అయిన ఏలియన్ ఎక్స్. అసలు వీళ్ళిద్దరికీ ఎలా కంపారిజన్ చెయ్యాలన్న ఆలోచన నీకెలా వచ్చిందో గానీ, లిటరల్లీ నాకైతే షాకేసింది. ఓకే. ఎనీవేర్ మన సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అయితే ఇప్పుడు చేద్దాం. సో, యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ గురించి తెలుసుకుందాం. నల్ బేసికల్ సింబియోయిట్ గాడ్. నల్ నెక్రోస్వార్డ్‌ని క్రియేట్ చేశాడు. అండ్ నల్‌కి డార్క్ పవర్స్ అండ్ మ్యాజికల్ నాలెడ్జ్ అయితే ఉంది. ఇంకా ఏలియన్ ఎక్స్ విషయానికొస్తే ఏలియన్ ఎక్స్‌కి కాస్మిక్ ఎనర్జీ, టెలిపోర్టేషన్, గాడ్ లెవెల్ స్ట్రెంగ్త్, ఫ్లయింగ్ అండ్ స్పేస్ మ్యానిపులేషన్, ఎలిమెంటల్ మ్యానిపులేషన్, సైజ్ మ్యానిపులేషన్, షేప్ షిఫ్టింగ్, రియాలిటీ మ్యానిపులేషన్, రీఇన్కార్నేషన్, డైమెన్షనల్ ట్రావెలింగ్, డైమెన్షనల్ క్రియేషన్, omnipotent, omniscience, universal manipulation, matter manipulation, and telepathy, telekinesis, astral projection, and alien DNA consumption, power copy, and weather controlling, and water manipulation, fire manipulation. అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే ఏలియన్ ఎక్స్‌కి చాలా పవర్సే ఉంటాయి. ఇంకా ఫైనల్లీ విన్నర్ వచ్చేసరికి ఏలియన్ ఎక్సే. ఎందుకంటే నల్‌కి ఎన్నో రకాల పవర్స్ ఉంటాయి. ఒప్పుకుంటా. నల్‌కి ఎన్నో రకాల పవర్స్ ఉంటాయి. డార్క్ పవర్స్ ఉంటాయి. తన దగ్గర నెక్రోస్వార్డ్ ఉంది. కానీ నల్‌కి రియాలిటీ మ్యానిపులేషన్ అయితే రాదు. సో, ఒకవేళ ఏలియన్ ఎక్స్ రియాలిటీని మ్యానిపులేట్ చేస్తే ఖచ్చితంగా నల్ అయితే ఓడిపోతాడు. నెక్స్ట్ నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి యానిమేలో అని అడిగారనమాట ఒక సబ్‌స్క్రైబర్. సో, యానిమేలో నా ఫేవరెట్ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద వస్తున్నాడు కదా! క్యాకరాట్ ది గోకు. డ్రాగన్ బాల్ హీరో, ఫాదర్ ఆఫ్ యానిమే గోకు అనమాట. సో, గోకునే ఎందుకు నీకు ఫేవరెట్? ఇంకెవరు నీకు ఫేవరెట్ కాదా? అసలు మిగతా క్యారెక్టర్స్ నీకు నచ్చరా అంటే నచ్చుతారు. బట్ గోకు అయితే ఇంకా నాకు చాలా ఫేవరెట్ అనమాట. గోకు నాకెందుకు ఫేవరెట్ అంటే నాకు గోకు దగ్గర ఒక పాయింట్ అయితే నచ్చిద్దనమాట. అదేంటంటే ఇప్పుడు గోకు తను చాలా పవర్‌ఫుల్. అయినా కానీ తను ఇంకా పవర్‌ఫుల్‌గా మారడానికి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. సో, నాకు ఒక గోకు అయితే ఇన్‌స్పిరేషన్ అనమాట. అండ్ నాకు గోకు చాలా అంటే చాలా విషయాల్లో నచ్చుతాడు. చెప్పాలంటే లుక్ వైస్, పవర్ వైస్ నచ్చుతాడు. మరి మీ ఫేవరెట్ యానిమే క్యారెక్టర్ అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ బియాండర్ వర్సెస్ ఒమేగా స్కార్లెట్ విచ్. ఇప్పుడే బియాండర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఒమేగా స్కార్లెట్ విచ్ ఎవరు అనుకుంటున్నారా? ఒమేగా స్కార్లెట్ విచ్ ఎవరంటే స్కార్లెట్ విచ్ మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్ అయిందనమాట. సో, ఒమేగా స్కార్లెట్ విచ్ స్టోరీ ఏంటంటే స్కార్లెట్ విచ్ చాలా అంటే చాలా పోగొట్టుకున్న తర్వాత తను డార్క్ వరల్డ్ మొత్తాన్ని ఫుల్‌గా చదివేసి రియాలిటీని మ్యానిపులేట్ చేసిద్ది. తర్వాత డార్క్ హోల్‌ని క్రియేట్ చేసి, ఆ డార్క్ హోల్‌ని చదివిన చాలా క్రియేచర్స్‌ని కన్జ్యూమ్ చేసి, ఈవెన్ డార్క్ హోల్డ్ క్రియేటర్, గాడ్ ఆఫ్ ద కేయాస్ మ్యాజిక్ అయిన చితాన్‌ని కూడా అయితే తినేసిద్ది. అలా తను కేయాస్ క్వీన్ ఆర్ ఒమేగా స్కార్లెట్ విచ్‌గా మారి లిటరల్లీ రియాలిటీని షేక్ చేసింది. అండ్ ఈ దెబ్బకి తను మల్టీవర్సల్ లెవెల్ క్యారెక్టర్‌లోకెళ్ళిపోయిందనమాట. దీని దెబ్బకి స్కార్లెట్ విచ్‌తో పెట్టుకుంటూ ఉంటే ఒక్కొక్కడికి పడిపోయింది. అయితే ఒమేగా స్కార్లెట్ విచ్ బియాండర్‌ని డిఫీట్ చేసిద్దా? చేయగలదా? అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి కూడా నో అనమాట. ఎందుకంటే ఒమేగా స్కార్లెట్ విచ్ పవర్‌ఫుల్లే. ఒమేగా స్కార్లెట్ విచ్ మొత్తం డార్క్ వరల్డ్‌ని పొసెస్ చేసి ఈవెన్ చితాన్‌ని కూడా అబ్జర్వ్ చేసుకొని లార్డ్ కేయాస్ క్వీన్ సారీ గాడెస్ ఆఫ్ ద కేయాస్‌గా కూడా మారింది. బట్ బియాండర్ ఒక కాస్మిక్ ఎంటిటీ. బియాండర్‌కి లేని పవర్ అంటూ ఉండదు. ఈవెన్ బియాండర్ రియాలిటీని మ్యానిపులేట్ చేయగలడు. అండ్ బియాండర్‌ని ఆపడం అంత సులువు కాదు. అండ్ బియాండర్‌కి లేని పవర్ అంటూ ఉండదు. చెప్పాలంటే బియాండర్ దృష్టిలో స్కార్లెట్ విచ్ అంటే స్కార్లెట్ విచ్ మోస్ట్ పవర్‌ఫుల్ ఫార్మ్ అయిన ఒమేగా స్కార్లెట్ విచ్ తనకి 50% కూడా మ్యాచ్ అవ్వదు. ఒమేగా స్కార్లెట్ విచ్ ఎంత కష్టపడి బియాండర్‌ని ఓడిద్దాం అనుకున్నా ఓడించలేదు. సో, ఈ విధంగా బియాండర్ అయితే స్కార్లెట్ విచ్‌ని ఓడించేస్తాడు. సో, అందుకనే నా పర్స్పెక్టివ్ ప్రకారంగా బియాండర్ అయితే ఈజీగా అంటే ఈజీగా స్కార్లెట్ విచ్ మోస్ట్ పవర్‌ఫుల్ ఫార్మ్ అయిన అదే ఒమేగా స్కార్లెట్ విచ్‌ని ఓడించేయగలడు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో అయితే చెప్పండి. సో, ఇక్కడి దాకా మీరు వీడియోని చూసారంటే మీకు నచ్చిందనుకుంటా.
మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా చెప్పాలంటే సబ్స్క్రైబ్ సో దట్స్ ఆల్ దిస్ వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ప్లీజ్ గైస్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ దారుణంగా మన ఛానల్‌ని చాలామందే చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. ప్లీజ్ సపోర్ట్ అస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే